ఫిబ్రవరి 7 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగినేడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు 22వ అధ్యాయం 23వ వచనం. ఎలీఫజు మాట్లాడుతూ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. దైవావేశం కలిగిన అనేక లేఖనాల సారాంశమది. ఓ స్నేహితుడా, పాపం నిన్ను క్రిందికి లాగేసిందా? నీవు నశించిపోయావా? దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉందా? నీకివ్వబడిన ఆధ్యాత్మికమైన ఆస్తిలో పేదవాడివైపోయావా? ఆత్మలో కుప్పకూలిపోయావా? ఈ నాశనకరమైన నిరాశాస్థితికి చేరడానికి నీవే కారణమా? అలా అయితే నీవు మొట్టమొదటిగా ప్రభు వైపు తిరగాలి. లోతైన పశ్చాత్తాపంతో, యథార్థమైన విశ్వాసంతో నీవు పడిన చోటి నుండి లేచి తిరిగి దారిలోనికి రా. ఇది నీ బాధ్యత. ఎందుకంటే దేవుడు నీకప్పగించిన పని నుండి, నీవు చేస్తానని ఒప్పుకున్న సేవ నుండి నీవుగా తప్పిపోయావు. బుద్ధి తెచ్చుకో. నీ మట్టుకు నీవు నిలబడలేవు. దేవునికి వ్యతిరేకంగా ఉండి అభివృద్ధి చెందలేవు. నిన్ను శిక్షించడానికి ఆయన శక్తిమంతుడు కనుక ఇప్పటి వరకు నీవు అనుభవించిన దానికంటే భవిష్యత్తులో నీకు రాబోయే దేవుని శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి వెంటనే నీవు దారిలోనికి రావాలి. ఎంత గొప్ప వాగ్దానం నిన్ను ఆహ్వానిస్తుందో చూడు. తిరిగి నీవు కట్టబడతావు. వేరెవరూ కాదు కాని సర్వశక్తిమంతుడైన దేవుడే పడిపోయిన నీ స్తంభాలను నిలువబెట్టి కూలిపోతున్న నీ గోడలను తిరిగి కడతాడు. నీవు తిరిగి దారిలోనికి వస్తేనే ఈ పని ఆయన చేస్తాడు, చెయ్యగలడు. ఆలస్యం చేయకు. నీవింకా తిరుగుబాటు చేస్తే నలిగిన నీ మనస్సు నీకు అపజయం కలిగచేయవచ్చు. యథార్థంగా నీ తప్పులన్నీ నీ ఒప్పుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. విధేయతతో కూడిన నీ విశ్వాసం నిన్ను ఆదరిస్తుంది. ఈ పని చేస్తే నీకు అంతా మంచి జరుగుతుంది.